హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. నేనైతే బయట పెట్టానండి ఫ్రిడ్జ్‌లోంచి తీసి నెయ్యి చేద్దామని చెప్పి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లోంచి తీయగానే వెన్న చిలకకూడదు. చిలికినా కూడా రాదనమాట. మనకు టైం పట్టేస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని కొంచెం బయట ఉంచేయాలి. ఒక 15-20 మినిట్స్. ఈలోపు మిగతా పనులైతే చేసుకున్నానండి. కిచెన్ అది క్లీన్ చేసేసుకొని చల్ల మిరపకాయలు రెడీ చేసుకున్నాను. రేపు ఎండలో పెట్టడానికి. ఎప్పుడు అయితే మా మదర్ వాళ్ళే ఇస్తారు. ఈసారి మేము ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశామనమాట. అండ్ దేవుడి సామాన్లు, పిల్లల లంచ్ బాక్స్‌లో ఎవ్రీథింగ్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టానండి. బికాజ్ కాస్త గోరువెచ్చని నీళ్ళనేది వెన్నలో వేసామంటే మనకి ఈజీగా చిలకడానికి అవుతుందనమాట. అందుకని చెప్పేసి దాంట్లో అయితే వేసాము. ఇదైతే ఈ గిన్నెలో నాకు 3/4 అయితే వచ్చిందండి 10 డేస్‌కి. సో, అదైతే నేనిప్పుడు చిలకబోతున్నాననమాట. కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ వెన్నైతే చిలికేస్తున్నాను. అండ్ ఇంకోటేంటంటే ఇలా చిలికిన ప్రతిసారి గూడా నాకు ద్వాపర యుగంలో కృష్ణుడిది గుర్తొస్తూ ఉంటుందండి. అవన్నీ తలుచుకుంటూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి అయితే చాలా టైం పట్టేస్తుందనమాట. అంత వెంటనే రాదు. ఈరోజు లక్కీ అనే చెప్పాలి. చాలా వెంటనే వచ్చింది. ఏంట్రా బాబు ఎంత చిలికినా రావట్లేదని చాలామంది మిక్సీలో కూడా చేస్తారండి. కానీ నాకు మిక్సీలో అంతగా నచ్చదు. మొత్తం అదంతా మెస్సీ అయిపోతుందనమాట. సో, చేత్తోనే చేస్తాను ఎంత టైం పట్టినా కూడా. అందుకని చెప్పేసి మేమైతే గేదె పాలు పోయించుకుంటామనమాట పిల్లల కోసం. సో, అదైతే నేను స్టోర్ చేసి పక్కన పెడతాననమాట. పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ. 10 డేస్‌కి ఒకసారి నాకు ఖాళీ ఉన్నప్పుడు నేనైతే వెన్న చిలికి నెయ్యి చేసుకుంటూ ఉంటాననమాట. అండ్ దాంతోనే ఏమైనా స్వీట్స్ చేసుకున్నా, రెసిపీస్ చేసుకున్నా చెప్తూ ఉంటాను కదా! ఇంట్లో నెయ్యి అని చెప్పేసి. అది ఇలాగే చేస్తానండి. అండ్ ఈరోజైతే నాకు తక్కువ టైంలోనే వచ్చేసింది. ఎండాకాలం కాబట్టి ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ పోయకూడదు. లైట్‌గా గోరువెచ్చగా ఉన్న వాటర్ పోసేసి మనం చిలికితే చాలండి. వెన్న అయితే వస్తుంది. వెన్న తీసిన తర్వాత అంటే మనం ఉంచిన డేస్ అనమాట. మరీ చాలామంది 2-3 వీక్స్ దాకా తీయరు. సో, అలా చేస్తే కనుక 2-3 టైమ్స్ కడగాలి. నేను 10 డేస్‌కి చేసేస్తూ ఉంటాను కాబట్టి నెయ్యిని నేను 1 టైమే వాష్ చేశాను. అండ్ ఇదైతే రేపు మా కృష్ణుడికి నైవేద్యం కోసం అని చెప్పి తీసుకున్నాను కొంచెం వెన్న. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత టైమ్ టేకింగ్ ప్రాసెసేనండి. ఇప్పుడైతే గ్యాస్ చాలా డెఫిషియన్సీ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. టైం అయితే పడుతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం మిగతా పనులైతే చేసేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి క్లీన్ చేయడానికి కూడా హాట్ వాటరే యూజ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఇవి కనుక మిగతా సామాన్లతో కలిపితే అవన్నీ కూడా జిడ్డెక్కిపోతాయి. అందుకని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాననమాట. క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళతో ఏది దాని ప్లేస్‌లో పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇంకోటేంటంటే ఆ మజ్జిగంతా వేరే దాంట్లోకి స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే రవ్వ దోసలకి చాలా బావుంటుందండి. ఆ మజ్జిగతో నేను రవ్వ దోసలైతే వేస్తూ ఉంటాననమాట. ఈలోపు స్టవ్ మీద ఒక పక్క రొట్టె వేస్తున్నాను. ఒక పక్క నెయ్యి కాగుతోంది. సైమల్టేనియస్‌గా మిగతా పనులు కూడా చేస్తున్నాను. ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయకపోతే పని అవ్వదు కదండీ! సో, దానికోసం అనమాట. అండ్ ఇక్కడ 2 స్టవ్‌ల మీద 2 ఉన్నాయి. మా పిల్లలిద్దరిని పడుకోబెట్టేసాను. ఎడిటింగ్ అది ఉంటుంది కదా అని చెప్పేసి ఫాస్ట్‌గా అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఇంకా టైం సరిపోవట్లేదండి. ఎందుకంటే ఏం కంటెంట్ తీయాలి? ఏం చెప్పాలి? ఎలా ఎడిట్ చేయాలి? ఇంకా బాగా ఏం నేర్చుకోవాలి? యూజ్ అయ్యే విషయాలు ఎలా షేర్ చేయాలి అన్న థాట్‌లోనే ఉంటున్నామండి. ఇదిగో చూసారా నెయ్యయితే ఇంత బాగా కాగింది. ఒకవేళ ఎవరికైనా నెయ్యి కాగిందో లేదో తెలియలేదు అనుకుంటే కనుక మజ్జిగ చుక్క అయితే వేసుకోవాలండి దాంట్లో. అంటే కాగినా, కాగకపోయినా కూడా తెలిసిపోతుంది మనకి స్మెల్ అది వచ్చి రెడ్డిష్ కలర్‌లో వస్తుంది కాగితే. కాగిన తర్వాత మజ్జిగ వేసుకుంటే కడుపు చలవ అంటారు మరి. సో, నేనైతే ఎప్పుడు నెయ్యి కాచినా కూడా మజ్జిగ అయితే వేస్తాను. అగో అలా చిటపటలాడుతూ సౌండ్ అనేది వస్తుంది. మీకు సౌండ్ వినిపించదు. సో, నేను చెప్తున్నాననమాట అందుకే. చిటపటలాడుతూ సౌండ్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి మనం చూస్తే కనుక అలా రెడ్డిష్ కలర్‌లో వస్తుందనమాట. దాన్ని నేను ఒక కంటైనర్‌లోకి తీసేసుకుంటానండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నాకు 15 నుంచి ఇంతే 15 డేస్ అయితే వస్తుంది. లేదంటే గనక ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళు వస్తే మినపసున్నుండలు అలాంటివి చేస్తూ ఉంటారు. నేనైతే మాత్రం పిల్లలకి ఇంట్లో వాడేస్తానండి. చారులోను, పోపుల్లోను, కూరల్లోను అన్నిట్లోనూ నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాననమాట ఆయిల్ కన్నా ఎక్కువ. అదండి. నా నెయ్యి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకైతే ఈజీగా అనిపించే ఉంటుందండి.